అందరికి నమస్తే అండి. మన గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో ₹1 ఖర్చు లేకుండా కేవలం ఒక్క చిన్న కొమ్మను మట్టిలో గుచ్చితే పెరిగే కొన్ని రేర్ మొక్కల్ని మీకు చూపించబోతున్నానండి. రిజల్ట్తో సహా చూపిస్తాను. మన అందరికి ఇష్టమైన ఈ అద్భుతమైన రేర్ మొక్కల్ని మనం చాలా సులువుగా ఇంట్లో పెంచుకోవచ్చండి. ఏ నర్సరీకి వెళ్ళి మనం వందలు పెట్టి మొక్కలు కొనవలసిన అవసరం లేదు. మరి ఎలాగో చూసేద్దామా? ఓకే అండి, వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందుగా మనము మన అందరికి ఇష్టమైన రోజ్మెరీ మొక్క నుంచి మొదలు పెడదాం. చూడండి, మన గార్డెన్లో ఉన్న రోజ్మెరీ మొక్క అండి, ఎంత హెల్తీగా ఎంత బుష్గా ఉందో కదా. ఈ రోజ్మెరీ మొక్కను మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. అయితే మన వీడియోలో కొమ్మల ద్వారా పెంచే విధానం చూస్తున్నాం కాబట్టి కొమ్మలతోనే పెంచుకుందాం. కొమ్మలతో మనము మొక్కను పెంచాలనుకున్నప్పుడు మనం కొమ్మలు స్టెమ్స్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం ముదిరినాయి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న స్టెమ్స్ని కట్ చేసుకోవాలండి. ఒక 2-3 ఇంచెస్ ఉండే కొమ్మలు మాత్రం కట్ చేసుకోవాలి. అప్పుడు మనకు తొందరగా మొక్కలు చిగురిస్తాయి, 100% సక్సెస్ అవుతాయి. ఇలా కింద ఉన్న ఆకులను తీసేసేయాలండి. కట్ చేసుకున్న కొమ్మలకు నేను 2 కొమ్మలు కట్ చేశాను, మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న పాట్ తీసుకోవాలండి. కింద ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలి పాట్కి. ఆ పాట్లో గార్డెన్ సాయిల్ 50%, మేకర్ ఎరువు కానీ, ఆవు ఎరువు కానీ, లేదంటే కంపోస్ట్ కానీ, ఈ మూట్లో ఏదో ఒకటి ఉన్నా సరే 50%, ఇవి 2 కలిపి మాత్రమే మనం సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని మనం మొక్క నాటుకోవాలి. అంతే, మనం తీసుకున్న కొమ్మల్ని కొంచెం మట్టిలో డీప్గా 1 ఇంచ్ వరకు మట్టిలో ఉండేలాగా కాడలు మనము నాటుకోగలిగితే చాలండి. మనకు ఒక 1 మంత్ తర్వాత చిగురించడం మొదలవుతాయి. కొమ్మలు నాటిన వెంటనే కొంచెం మట్టి ప్రెస్ చేసేసి నీళ్ళు పోసేసేయాలి. చూడండి, ఇవి 5 మంత్స్ మొక్కలండి. నేను నాటిన 5 మంత్స్ తర్వాత రిజల్ట్ చూపిస్తున్నాను. నాటిన ప్రతి కొమ్మ చిగురిస్తుందండి ఈ ప్రాసెస్లో కనుక మనము రోజ్మెరీ మొక్కలు నాటుకుంటే. అయితే మొక్కలు నాటిన వెంటనే మనం ఎండకు పెట్టకుండా మొక్కలు చిగురించి కొద్ది స్ట్రాంగ్ అయ్యేంత వరకు సెమీ షెడ్లో పెంచడానికి ట్రై చేయాలి. నీళ్లు మాత్రము టైం టు టైం ఇస్తే సరిపోతుందండి. మట్టి డ్రై అవ్వకుండా చూసుకోవాలి మొక్క మొదట్లో, అంతే. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. బట్ రోజ్మెరీ మొక్క చాలా స్లోగా పెరుగుతుంది, స్లో గ్రోత్ అండి, కాబట్టి కొద్దిగా టైం ఇవ్వాలి. చూడండి ఎంత బాగా రూట్స్ ఫామ్ అయ్యి మొక్క తయారైందో. 100-200% రిజల్ట్ ఉంటుందండి, సక్సెస్ అవుతాయి మొక్కలు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో రోజ్మెరీ మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఈ సైజ్ అయ్యేంత వరకు మొక్కలు మనం ఈ చిన్న పాటలో పెంచి ఈ సైజ్ అయిన వెంటనే పెద్ద తొట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు, రిపాటింగ్ చేసేసుకోవచ్చు. నేను ఈ మొక్కల్ని నీళ్ళలో పెంచాలనుకుంటున్నానండి. నీళ్ళలో అయితే ఇంకా బుష్గా హెల్తీగా ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది కదా, అందుకని. సెకండ్ వెరైటీ వచ్చేసి మనందరికి బాగా ఇష్టమైన దవనం మొక్క. ఇది ఇండియన్ దవనం అండి. నార్మల్ దవనం మొక్క వేరే ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. అందరు దీన్ని లావెండర్ అంటారు, బట్ లావెండర్ మొక్క వేరే ఉంటుంది. అయితే చూడండి, ఈ మొక్క చూడండి ఎంత హెల్దీగా ఎంత బుష్గా ఉందో. ఆల్మోస్ట్ బోన్సాయి మొక్కలాగా పెరిగిందండి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి ఈ మొక్క కాడలు. చాలా ఇయర్స్ నుంచి తొట్లలో పెరుగుతుంది. మన దగ్గర కనీసం ఒక 10 తొట్లల్లో ఉంటుందండి ఈ మొక్క. చూడండి 2 మొక్కలు కానీ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయో. సో వీటిని కూడా మనము కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు. ఇప్పుడు కొమ్మల ద్వారా ఎలా పెంచాలో చూద్దాం. ఇవి ఒక 2-3 ఇంచెస్ మొక్కలు ఉంటే చాలండి, అంతకన్నా పెద్దగా అవసరం లేదన్నమాట. చాలా సింపుల్గా పెరిగిపోతాయి. చూడండి, ఇలా కింద ఆకులను మొత్తం తీసేసేయాలి. డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక చిన్న పాట్ తీసుకొని అందులో ఎర్ర మట్టి పోసుకుంటే తొందరగా నాటుకుంటుందండి. ఓన్లీ సాయిలే అన్నమాట, ఇంకా ఏం కలపన అవసరం లేదు. సూపర్ హెల్తీగా పెరుగుతుంది. ఇట్లా ఒక 1 ఇంచ్ వరకు మట్టిలో డీప్గా నాటుకుంటే సరిపోతుందండి. తర్వాత మట్టి మొత్తం ప్రెస్ చేయాలి మొక్క చుట్టూ. అయితే ఈ కొమ్మలు చిగురించే ముందు కొమ్మలకున్న ఆకులన్నీ రాలిపోతాయండి, ఎండిపోయినట్టు అయిపోతాయి, వాడిపోయినట్టు అవుతాయి. ఏం టెన్షన్ పడద్దు, మళ్ళీ తర్వాత చిగురిస్తుంది. మనకు ఒక 15 days తర్వాత చిగురించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి తొందరపడి తీసి పడేయొద్దు. ఇవి చూడండి, ఇవి కూడా 5-6 month ప్లాంట్సే అండి. ఎంత బాగా పెరిగినాయో. నాటిన ప్రతి మొక్క చిగురిస్తుందండి. మన మొక్కకు కొంచెం నీళ్ళు ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఏ మొక్కలైనా కొమ్మలతో నాటుకున్నప్పుడు మనము సెమిషర్లోనే పెట్టాలి, కంప్లీట్ ఎండకు పెట్టకూడదండి. ఈ యొక్క జాగ్రత్త కంపల్సరీ, ఏ మొక్కలైనా సరే. ఇప్పుడు ఈ మొక్కను కూడా మీకు తీసి చూపిస్తాను నేను. చూడండి ఎంత బాగా మొక్క తయారైందో, ఎంత బాగా రూట్స్ వచ్చేసాయో. ఇప్పుడు ఈ సైజ్ అయిన మొక్కల్ని మనము పెద్ద తొట్లోకి మనం షిఫ్ట్ చేసేసుకుంటే సరిపోతుంది, రిపాటింగ్ చేసుకుంటే. థర్డ్ వన్ వచ్చేసి కేశవర్ధిని మొక్క అండి. చూడండి
ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టినా ఎంత పెద్దగా అయిపోయింది. అయ్య బాబోయ్, ఈ మొక్క అయితే ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే సూపర్ స్పీడ్ అండి. మన రోజ్మేరీ మరవందావన మొక్కలు ఎంత స్లోగా గ్రోత్ ఉంటుందో ఇది అంత ఫాస్ట్గా ఉంటుందన్నమాట. జస్ట్ 5-6 మంత్లోనే మొక్క పెద్దగా మొత్తం కంప్లీట్గా స్ప్రెడ్ అయిపోయిందండి. ఇలాంటి మొక్కలు కనుక మనము నేలలో నాటుకుంటే ఒక వనం తయారు చేయొచ్చండి. అంత బాగా పెరిగిపోతుంది, అంత ఫాస్ట్గా పెరిగిపోతుంది అన్నమాట. కొమ్మలు పెద్దగా పెరిగిపోయి మొత్తం కింద పడిపోయినాయండి కొమ్మలు. చూడండి ఎంత మొత్తం ఇట్లా బుషిగా అయిపోయిందో. ఈ కేశవర్ధిని మొక్క కూడా మనము కొమ్మల ధర పెంచుకోవచ్చు, విత్తనాల ధర కూడా పెంచుకోవచ్చు. అయితే విత్తనాల ధర పెంచే మొక్కల వీడియో సపరేట్ చేస్తానండి. అన్నీ ఒకే అందులో వేస్తే వీడియో టూ మచ్ లెంత్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఒక కొమ్మ కట్ చేసుకుందాం. అయితే కేశవర్ధిని మొక్క మన రోజ్మేరీ మొక్కలాగా దవనం మొక్కలాగా కాదన్నమాట. ఈ మొక్క నాటుకోవడానికి కొద్దిగా బాగా ముదిరిన కొమ్మ తీసుకోవాలండి ఖచ్చితంగా అన్నమాట. లేత కొమ్మలు తీసుకుంటే ఒక 2-3 ఇంచెస్ ఉన్న కొమ్మలు తీసేసుకుంటే మనకు చిగురించవు, ఆ కొమ్మలు మొత్తం బ్రతకవు, చచ్చిపోతాయి అన్నమాట. కాబట్టి మనము కొమ్మల ద్వారా ఈ కేశవర్ధిని మొక్క నాటుకోవాలనుకున్నప్పుడు, పెంచుకోవాలనుకున్నప్పుడు చూడండి ఇలా స్ట్రాంగ్గా ఉన్న స్టెమ్స్ని తీసుకొని ఆకులన్నీ తీసేసేయాలి. ఇప్పుడు మనము డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక చిన్న పాట్ తీసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసుకోవాలి. సాయిల్ మిక్స్ అంటే అన్ని మొక్కలకు వాడే సాయిల్ మిక్సే అండి. అయితే ఈ మొక్కను మనము అన్ని మొక్కల్లాగా పైన ఇలా గుచ్చకుండా జస్ట్ మనం ఇలా దీన్ని అడ్డంగా నాటుకోవాలన్నమాట. అప్పుడే ఈ మొక్క 100% బతుకుతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు అలా అడ్డంగా నాటుకుంటే మనకు మధ్యలో ఆ గనలు ఉన్న జాగాలో మనకు చిగురించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా కొమ్మ మాత్రం ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ వరకు మట్టిలో ఉండేలాగా నాటుకొని ఇప్పుడు మనం మొక్కలకి నీళ్ళు పోసేయడమే. దవనం మొక్కకు అలాగే రోజ్మేరీ మొక్కకు మనం కేశవర్ధిని మొక్కకు నీళ్ళు పోద్దాం. ఆ మొక్కలకు నీళ్ళు పోయడం చూపించలేదు కదా, అన్నిటికొకటి సరిపోద్దామని చెప్పేసి. అయితే కొమ్మల ధర పెంచిన మొక్క కూడా మన దగ్గర ఉండండి, నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది. సో అందుకని చూపించలేకపోతున్నాను. 1000% చిగురిస్తుంది, టెన్షన్ ఏం లేదు. 4th వన్ వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి. చూడండి ఎంత బాగా చిగురించిందో. అయితే బ్రహ్మకమలం మొక్క మనము కేవలం ఒకే ఒక ఆకుతో మనము నాటుకోవచ్చు అన్నమాట, మొక్కలు పెంచుకోవచ్చు. చాలా సింపుల్ అండి. బ్రహ్మకమలం మొక్క మనకు నర్సరీలో కొంటే 500 to 1000 లోపల ఉంటుంది, చిన్న మొక్క అయినా సరే కదా. ఇంకా ఇలాంటి సైజు ఉన్న మొక్కలు అయితే ఇంకా 2-3 వేలు కూడా ఉంటాయి అన్నమాట. కానీ ఈ మొక్కను పెంచినంత ఈజీగా ఏ మొక్కను పెంచలేమండి. ఒక 2-3 ఇంచెస్ చినిగిపోయి కింద పడిపోయిన ఆకుతో కూడా మనము మొక్కను పెంచవచ్చు అన్నమాట. అంత సింపుల్గా పెరుగుతుంది బ్రహ్మకమలం మొక్క. ఒక ఆకు కట్ చేసేసుకున్నాను. ఈ ఆకులో మనం 3 ముక్కలు చేసి ఆ 3 ముక్కల్ని కూడా మొక్కలాగా పెంచుకోవచ్చు. చూసారా ఎంత సింపుల్గా పెరుగుతుందో బ్రహ్మకమలం మొక్క. ఇలా కింద కాడలాగా చేసుకోవాలండి, ఆకు కట్ చేసి చుట్టుముట్టం. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకొని ఒక చిన్న పాటు డ్రైనేజ్ హోల్స్ ఉన్న పాట్లో నార్మల్ సాయిల్లో కూడా పెరుగుతుంది, సాయిల్ మిక్స్లో కూడా పెరుగుతుంది. కాబట్టి ఏ సాయిల్ తీసుకున్నా ఏం ఫరక్ పడదు అన్నమాట. ఆ మట్టిలో మనము ఈ ఆకును కింద కాడలాగా చేసుకున్నాం కదా, ఆ కాడను కనీసం ఒక 2 ఇంచెస్ కాడ మొత్తము మట్టిలో ఉండేలాగా నాటుకొని కొంచెం మట్టి ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి. టైం టు టైం నీళ్ళు పోయాలి, సెమ్ షేడ్కి పెట్టాలి, అంతే. అయితే బ్రహ్మకమలం మొక్క అంత ఈజీగా మనకు చిగురించదు అనమాట. కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ 100% చిగురిస్తుంది. ఆఫ్టర్ 1 month మనం రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. చూడండి ఇది 1.5 month మొక్క అండి. 1.5 month మొక్క మనకు ఈ రేంజ్లో చిగురించింది అన్నమాట. అయితే ఒక్కసారి చిగురించడమే లేట్ అన్నమాట. చిగురిస్తే మాత్రం ఇంకా ఫాస్ట్గా పెరిగిపోతుంది, ఇంకా టెన్షన్ ఏం లేదు. మనం ఈ బ్రహ్మకమలం మొక్కను మంచిగా మెయింటైన్ చేస్తే 1 yearలో మనం ఫ్లవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట మొక్కకి. మన మొక్క అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ చూద్దాం. అయితే ఈ మొక్క ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఆ తర్వాతనే పెద్ద తోటలోకి షిఫ్ట్ చేసుకోవాలా. 5th వన్ వచ్చేసి పత్తి మందారం అండి. తెలుసు కదా, పత్తి మందారం అంటే ఒకే రోజు ఒక్క పువ్వు 3 రంగులు మారుతుంది, ఊసరవేలిలాగా. ఆ మొక్క అన్నమాట మన గార్డెన్ అయితే చాలా పెద్దగా అయిపోయింది, బట్ ఇంకా పువ్వులు అయితే స్టార్ట్ అవ్వలేదండి. ఆ పువ్వులు స్టార్ట్ అయితే ఖచ్చితంగా విత్తనాలు అయితే లేవో నాకు తెలియదు, కానీ కొమ్మలతో మాత్రం ఈ మొక్కను పెంచుకోవచ్చండి. నేను కొమ్మ నాటినాను, అయితే ఆ క్లిప్ మిస్ అయిందండి, కానీ రిజల్ట్ చూడండి ఎంత బాగా చిగురించిందో. జస్ట్ ఇది 2 months మన మొక్కనే అండి, చాలా బాగా చిగురించింది అన్నమాట. ఇలా మనము
ఒక్క కొమ్మతో ఎన్ని మొక్కలను తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. జస్ట్ మనకు 10 to 15 డేస్లోనే మనకు చిగురించడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. 6th వన్ వచ్చేసి లక్కీ ప్లాంట్ అండి. చూడండి మన లక్కీ ప్లాంట్ నేలలో నాటుకున్నాను, ఎంత బుష్గా ఎంత హెల్దీగా పెరిగిందో. మ్యాక్సిమము మన గార్డెన్లో ఉన్న మొక్కలు హెల్దీగా ఉంటాయి, పెద్ద సైజులో ఉంటాయి, బుష్గా కూడా ఉంటాయండి. మీరు గమనించవచ్చు. ఈ లక్కీ ప్లాంట్ను జైట్ ప్లాంట్ అని కూడా అంటారు. అయితే ఈ లక్కీ ప్లాంట్ని కూడా మనము కొమ్మల దారిని పెంచుకోవచ్చండి. ఎన్ని వీడియోస్ ఉన్నాయో మన ఛానల్లో అయితే చూడండి. ఆల్మోస్ట్ బోన్సాయి మొక్కలుగా పెంచిన అండి. ఒక్కొక్క స్టెమ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. స్టెమ్ ఫుల్ స్ట్రాంగ్గా బోన్సాయి మొక్కలాగా ఉంటుందన్నమాట ఈ లక్కీ ప్లాంట్. అయితే నేను చూపించిన ఈ మొక్కలన్నీ, ఈ వీడియోలో చూపిస్తున్న మొక్కలన్నీ రేరు మొక్కలండి. మన నర్సరీలో కొంటే వందలు రేట్ ఉంటుందన్నమాట. ఆ మొక్కల్ని మనము ఇలా మన గార్డెన్లో మనమే మన ఇంట్లోనే ఒక చిన్న స్టెమ్స్తో కూడా మనం పెంచుకోవచ్చు. వందలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం లక్కీ ప్లాంట్ని కూడా ఒక 2-3 ఇంచెస్ కొమ్మను తీసుకోవాలి. కింద ఆకులన్నీ తీసేసేయాలి. జస్ట్ మట్టిలో గుచ్చితే చాలు మొక్క పెరిగిపోతుంది. ఇప్పుడు చూపించిన అన్ని మొక్కలు అంత మట్టిలో గుచ్చే మొక్కలే. ఏం పెద్ద మెయింటెనెన్స్ చేయాలి అది ఇదని ఏం లేదు. జస్ట్ మట్టిలో గుచ్చి నీళ్ళు పోస్తేనే మనకు మొక్కలు తయారైపోతాయి అన్నమాట. అయితే ఈ లక్కీ ప్లాంట్ మాత్రము ఆకుతో కూడా పెంచొచ్చండి, బ్రహ్మకమలం మొక్కలాగా. అయితే బ్రహ్మకమలం మొక్క ఆకు ఇంత పెద్ద ఉంటుంది, కానీ ఇది ఇంతే ఉంటుంది, అయినా మనకు మొక్క తయారవుతుందండి. ఆ ఆకులతో లక్కీ ప్లాంట్ ఎలా పెంచాలో కూడా నేను ఒక వీడియో చేశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ అన్ని మొక్కల లాంగ్ వీడియోస్ ఉంటాయండి, అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్రోయింగ్ టిప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. కేరింగ్ అండ్ గ్రోయింగ్ టిప్స్ చూడండి. రిజల్ట్ చూడండి, మొత్తము పాటు నిండిపోయింది కొమ్మలతో. ఎంత హెల్దీగా ఉందో, ఎంత గ్రీన్గా ఉందో చూడండి. ఎంత 100% రిజల్ట్ అండి. నాటిన ప్రతి మొక్క చిగురిస్తుంది, ఎలాంటి మొక్కన చిగురిస్తుంది. నేను కనుక పెట్టిన ప్రాసెస్లో మీరు కొమ్మలు నాటుకుంటే ఏ మొక్కనైనా పెంచేస్తానండి నేను, ఎలాంటి మొండి మొక్కనైనా పెంచేస్తాను నేను. 300-400 పెడితే ఒక 1 ఇంచ్ మొక్క ఇస్తారండి. అదేమన్నా మనకు రూట్స్ వచ్చిన మొక్క ఉంటుందా? లేదు. జస్ట్ ఆ కొమ్మను మట్టిలో గుచ్చేసి ఇస్తారు, మనమే పెంచుకోవాలి మళ్ళీ దాన్ని. ఆ గార్డెన్లో అయితే ఈ లక్కీ ప్లాంట్ కొదవలేదండి. నేలలో ఉంటుంది, తొట్లలో ఉంటుంది, చిన్న పాట్లో ఉంటుంది. ఒక చిన్న కొమ్మ ఇరిగి పడ్డా నేను టక్కన మట్టిలో పోయి గుచ్చేస్తాను అన్నమాట. అలా పెరిగి మర్వం మొక్కలు, దౌనం మొక్కలు కూడా నేను చివరిలో చూపిస్తాను, ఇంతే అనుకుని వెళ్ళిపోవద్దు. 7th వన్ వచ్చేసి రెడ్ కలంచో మొక్క. ఒక్క తల్లి కలంచో మొక్కతో 1000 పిల్ల కలంచో మొక్కలు పుట్టుకొస్తాయండి. కాబట్టి ఆ తల్లి కలంచో మొక్కను ఒక కొమ్మతో పెంచుకోవచ్చు అన్నమాట. కూడా చాలా అందమైన మొక్క అండి, మన గార్డెన్కి అందం తెచ్చే మొక్క. ఒక్క కొమ్మ అంటే ఒకే కొమ్మ, జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది. చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ చెట్టు. ఈ కొమ్మను జస్ట్ మనం అలా మట్టిలో గుచ్చితే చాలండి, అంతే. జస్ట్ అలా గుచ్చితే సరిపోతుంది. నీకు 15 డేస్కి మళ్ళీ పక్క నుంచి ఒక పిలక స్టార్ట్ అవుతుంది. ఆ పిలక వస్తుందా, అది అలాగే ఉండదు. ఆ పిలకకు పిలక, ఆ పిలకకు పిలక, అట్లా మొక్కలు పెరుగుతూనే ఉంటాయండి. చూడండి, ఒకటే కొమ్మ, చిన్న కొమ్మ పెట్టినా మొత్తము ఆ తొట్టి నిండా స్ప్రెడ్ అయిపోయినాయి కొమ్మలు అన్నమాట. అయితే ఈ కలంచ మొక్క కూడా మనం స్ట్రాంగ్గా ముద్దిన ఒక ఆకు తీసేసుకొని మనం నాటుకున్న కూడా మొక్క తయారవుతుందండి. సీరియస్లీ ఒక్క ఆకునైనా సంపాదించుకోండి. అసలు మొక్కలు కొనొద్దండి, నన్ను అడిగితే. వందలు పెట్టి కొనడం కంటే ఇలా మనం పెంచుకోవడం చాలా బెటర్ అండి. ఇలా మనం స్వయంగా మన చేతులతో కష్టపడి మనం పెంచుకుంటే ఆ తృప్తి కూడా వేరే ఉంటుంది కదా, హ్యాపీనెస్ వేరే ఉంటుంది. చూడండి, ఒక డిస్ప్లే గ్లాస్లో కూడా పెట్టిన. ఇక ఏ కొమ్మలైనా సరే జస్ట్ అలా ఎండిపోయిన కొమ్మ పెట్టినా కూడా చిగురుస్తుందండి కలంచో, నిజంగా చెప్పారు కదా. పెంచండి మరి. ఈ 8th వన్ వచ్చేసి మాచుపత్రి మొక్క అండి. నేను రీసెంట్గా వీడియో చేశాను, ఫుల్ వీడియో. ఒక్క మాచుపత్రి మొక్కతో 100 మాచుపత్రి మొక్కలు పెంచవచ్చండి. ఒక్క మాచుపత్రి మొక్కను మనం నాటామంటే చాలండి, చుట్టుముట్టు 100 పిలకలు వేస్తాయన్నమాట ఒకేసారి. ఒక వనం తయారైపోతుందండి. దీన్ని మనం ఆ పిలకలతో పెంచుకోవచ్చు, లేదంటే మనం స్ట్రాంగ్గా ఉన్న కొమ్మతో కూడా పెంచుకోవచ్చు. పిలకలు వస్తాయి కాబట్టి ఒక పిలక తీసి పెంచుకుంటే సరిపోతుంది అన్నమాట. చూడండి ఎన్ని పిలకలు వచ్చాయో. ఒక్కొక్క దగ్గర ఒక కుప్పల గుంపు వచ్చేసినాయండి. స్మెల్ సూపర్గా ఉంటుంది. మనం ఇది పూజల్లో కూడా వాడతాం కాబట్టి ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేస్తే మంచిదండి. మన గార్డెన్లో ఉండవలసిన మొక్కలండి ఇవన్నీ, రేర్ ప్లాంట్స్ కదా. చూడండి ఎంత హెల్దీగా, ఎంత బుష్గా ఉందో, ఎంత గ్రీన్గా ఉందో. నాకు అది చాలా ఇష్టమైన మొక్క అండి. అన్నీ ఇష్టమైన మొక్కలే అండి, మనం పెంచుకున్న మొక్కలు మన పిల్లలు లాంటివండి. అన్ని మొక్కలు ఇష్టంగానే పెంచుకుంటాం కాబట్టి అన్నీ ఇష్టమే ఉంటుంది.
చూడండి ఎన్ని పిలకలు వచ్చేసాయో. అబ్బా కడుపు నిండిపోతుందండి. ఇంకొక 5-6 మంత్ అయితే ఒక వనం తయారైపోతుంది అన్నమాట. జస్ట్ మనము ఈ చిన్న పిలక ఉంటుంది కదండి, ఒక చిన్న పిలక మనకు మట్టిలో ఇట్లా పెరిగిన మొక్క, ఈ మొక్క తీసేసి మనము మట్టిలో పెట్టిస్తే సరిపోతుందండి. నేను చూపించలేదు, రీసెంట్గానే వీడియో చేశాను కాబట్టి చూసే వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే ఒకసారి చూడండి. 1 మంత్ అవుతుందండి ఈ తోటలో నేను మొక్క నాటి. చూడండి ఎంత ఫాస్ట్గా పెరిగిపోయిందో. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందండి, నిజంగా సూపర్ ఫాస్ట్ అన్నమాట. మాచిపత్రి మొక్కను కూడా ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. ఇది మరవం మొక్క అండి. 9th వన్ వచ్చేసి మనం ఒక చిన్న కొమ్మ, స్ట్రాంగ్ ఉన్న కొమ్మను మనం నేలలో గుచ్చితే చాలండి, ఈ మొక్క కూడా చిగురిస్తుంది. అయితే ఈ మరవం మొక్కకు విత్తనాలు కూడా అవుతాయి అన్నమాట. ఈ మొక్కను విత్తనాల ద్వారా పెంచవచ్చు, మనం కొమ్మల ద్వారా కూడా పెంచవచ్చు. అయితే కొమ్మలతో పెంచడం అంత ఈజీ అయితే కాదు. ఏ కొమ్మ అంటే ఆ కొమ్మ మట్టిలో గుచ్చిస్తే మొక్క అయితే పెరగదండి, సీరియస్గా చెప్తున్నాను. చిన్నగా చిగురించిన లేత చిగురు కొమ్మని తీసుకొచ్చి మట్ల నాటి ఇది నాటుకుంది సక్సెస్ అయిందంటే నమ్మొద్దండి మీరు, అది అలా బ్రతకదు. ఈ కొమ్మల చిగురించదన్నమాట. స్ట్రాంగ్గా ముదిరిన స్టెమ్ తీసుకోవాలండి, అప్పుడే ఈ కొమ్మ మనకు నాటుకుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి ఇది ఎంత ముదిరిందో. అయితే కింద చిన్నగా కాడలా ఉండాలా, ముదిరిన కాడలా ఉంటేనే అది చిగురిస్తుందన్నమాట, లేకుంటే అస్సలు చిగురించదండి మరవము. చూడండి ఇలా ఉండాలండి, అలా ఉంటేనే చిగురిస్తుంది. ఆ పైన మొత్తము చిన్న లేత చిగురుని తీసుకొచ్చి పెట్టే చూపిస్తారు, అస్సలు చిగురించదు, నమ్మొద్దు మీరు. చూడండి ఇలా బాగా ముదిరిన కొమ్మను తీసుకొచ్చి ఒక 2-3 ఇంచెస్ మట్టి లోపల డీప్గా నాటుకోవాలి, అప్పుడే ఈ మొక్క బ్రతుకుతుంది. ఖచ్చితంగా టైం టు టైం నీళ్ళు పోయాలి. ఆఫ్టర్ 1 మంత్ చిగురించడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పటి వరకు మనం టైం టు టైం నీళ్ళు పోస్తే సరిపోతుందండి. 100,000% చిగురిస్తుంది ముదిరిన కొమ్మ తీసుకొని నాటుకుంటే. ఈ విధంగా చూడండి ఈ తొట్లో ఉన్న మన మరవం మొక్క అండి. ఇలాంటి తొట్లో ఒక 4-5 ఉంటాయి మన గార్డెన్లో. నేను మీకు ఒకటే చూపిస్తున్నాను, ఇది ఓల్డ్ క్లిప్. ఒక ముదిరిన కొమ్మ మట్టిలో పడిన మనకు మొక్క తయారవుతుందండి. 100% సక్సెస్ అవ్వాలి అంటే ముదిరిన కొమ్మను మాత్రమే మనం నాటుకోవాలండి. చూడండి నేను వీడియోలో చూపిస్తాను ఎంత బాగా చిగురించిందో, మొక్క తయారైందో. ఇది మనకు ఇంకొక వెరైటీ అండి, 9వ వెరైటీ 10వ వెరైటీ మర్చిపోయాను నేనైతే. అయితే ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అండి, సూపర్గా ఉంటుంది. పింక్ కలర్ ఫ్లవర్స్తో మొక్క చాలా అందంగా ఉంటుందండి. అది హ్యాంగింగ్ ప్లాంట్ లాగా పెంచుకోవాలి దీన్ని. నేను ఒక చిన్న కొమ్మ మట్టిలో పాడేసిన, అది ఎంత బాగా హెల్తీగా పెరిగిందో చూడండి. అయితే ఈ మొక్కకు పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, కానీ ఖచ్చితంగా సాయిల్ మిక్స్ కావాలండి. మంచి సాయిల్ మిక్స్ మనము ప్రిపేర్ చేసి ఈ కొమ్మను నాటుకుంటే చాలా హెల్తీగా పెరుగుతుందన్నమాట. చూడండి కొమ్మలు కూడా ఎంత హెల్తీగా పెద్ద పెద్ద ఆకులతో ఉన్నాయో. ఇది కూడా మనం కొమ్మల ద్వారానే పెంచవచ్చు అండి. జస్ట్ ఇలా మట్టిలో గుచ్చితే సరిపోతుంది అన్నమాట. ఈ మొక్క మనకు చిగురిస్తుంది. ఒక్క కొమ్మ మనకు చిగురించిందంటే ఇంకా ఎన్ని మొక్కలైనా తయారు చేసుకోవచ్చు మనమే. చాలా అందంగా ఉంటుందండి మొక్క. మొత్తం మొక్క అంతా చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. నేను చూపిస్తాను మీకు కూడా. ఇలా కొమ్మను మట్టిలో గుచ్చేసి నీళ్ళు పోస్తే సరిపోతుంది. సాధ్యమైనంత వరకు ఈ మొక్క హెల్తీగా చెట్టు నిండా పూలు ఇప్పాలి అంటే ఖచ్చితంగా 1 మంత్కి ఒకసారి మేక ఎరువో ఆవు ఎరువో కంపోస్ట్ వేయాలా, అప్పుడే పెరుగుతుంది ఆ మొక్క హెల్తీగా. చూడండి నేను డిస్ప్లే గ్లాస్లో నాటిన ఎంత బాగా చిగురించిందో. ఈ హ్యాంగింగ్ ప్లాంట్కు కొంచెం మెయింటెనెన్స్ అవసరం అండి, జర మెయింటెనెన్స్ ఉంటేనే మొక్క హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. బట్ చాలా అందమైన మొక్క. అలాగే మనం నర్సరీలో కొంటే చాలా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది అన్నమాట ఈ మొక్కది, అందుకే మీకు చూపిస్తున్నా. రేర్ ప్లాంట్లో ఇది కూడా ఒక రేర్ ప్లాంట్ అన్నమాట. తోటలో పెట్టినా నేను. చూడండి ఇలా వస్తాయి ఫ్లవర్స్ మొక్క నిండా. మొదకలా మొక్క హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. ఇది హ్యాంగింగ్ ప్లాంట్లో పెట్టినా అండి. ఇంకా వీటికి ఫ్లవర్స్ రాలేవు కానీ మొక్క హెల్తీగా పెరిగిందన్నమాట. చూడండి ఎంత మందంగా ఉందో మొక్క, సూపర్గా ఉంటుందండి. ఇది కూడా ఖచ్చితంగా పెంచుకోవాల్సిన హ్యాంగింగ్ ప్లాంటే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దవనం మొక్క అండి. మనకు అందరికి తెలిసిన దవనం మొక్క ఇదే అన్నమాట. ఈ మొక్కను కూడా మనం కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు, విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి. వీటికి విత్తనాలు అవుతాయి అన్నమాట, ఆ విత్తనాలతో కూడా పెంచుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు విత్తనాల ధర, కాబట్టి నేను కొమ్మల ధర ఎలా పెంచాలనేది చూపిస్తున్నాను. అయితే నేను ఈ మొక్కను కట్ చేసి కూడా చూపించలేదు, మొక్క చిన్నగా ఉంది డ్యామేజ్ అవుతుందని చెప్పేసి నేను కట్ చేసి చూపించట్లేదు. కానీ ఈ మొక్కను కూడా మనం కొమ్మలతో పెంచుకోవచ్చు. ఈరోజు మన వీడియో అయితే ఈ రేర్ ప్లాంట్స్లో మీకు ఇష్టమైన మొక్క ఏంటో కామెంట్ చేయండి. మన గార్డెన్లో చాలా రకాల రేర్ ప్లాంట్స్ ఉంటాయండి. అవన్నీ నేను ఒక 10 మొక్కలుగా పార్ట్స్ చేస్తూ నేను వీడియో పోస్ట్ చేస్తాను. అన్నీ ఒకే వీడియోలో చేస్తే వీడియో లెంత్ అవుతుందండి, నాకు కూడా ప్రెజర్ పడుతుంది.
కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి నేను అన్ని ఒక వీడియో కాకుండా నీట్గా 10 మొక్కలతో మనం వీడియో చేసుకుందాం. పార్ట్ 1 అండి. నెక్స్ట్ వీడియో పార్ట్ 2 వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. ఇదండి ఈరోజు మన వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.